సంగారెడ్డి జిల్లాలో ఎస్ఐ పూజారి తిరుపతయ్య సస్పెండ్ అయ్యారు. డీజీపీ ఆదేశాలతో ఎస్ఐ తిరుపతయ్యపై చర్యలు తీసుకున్నారు. గంధంగూడ దగ్గర మనవరాలితో తిరుపతయ్య కారు డ్రైవింగ్ చేయించారు. ప్రశ్నించిన వారిపై దురుసుగా ప్రవర్తించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అటు ఎస్ఐ తిరుపతయ్యపై నార్సింగ్ పిఎస్లో కేసు నమోదు చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? గంధంగూడ వద్ద మనవరాలతో కారు డ్రైవింగ్ చేసినటువంటి కేసులో ఎస్ఐ పూజారి తిరుపతిపై నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఇప్పటికీ కేసు నమోదైంది. నిబంధనలకు విరుద్ధంగా ఆయన మనవరాలతో ఈ కారు డ్రైవింగ్ చేయించడంతో విమర్శలు వెల్లువచ్చాయి. తర్వాత సోషల్ మీడియాలో కూడా ఈ వీడియోలు వైరల్ గా మారడం, ఆ తర్వాత పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఇందుకు అనుగుణంగానే చర్యలు చేపట్టారు. సో ప్రధానంగా నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఆయన మీద కేసు నమోదు కావడంతో పాటు ఆ తర్వాత హైదరాబాద్ పోలీసులు అతనికి సస్పెన్షన్ వేడి వేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎస్ఐ పూజారి తిరుపతయ్య హైదరాబాద్ కమిషనర్ పరిధిలో పనిచేస్తూ ఉన్నారు. సో ఇదే నేపథ్యంలో పోలీస్ కమిషనర్ సిపి సజ్జనార్ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. దీంతో ఆయన పైన ఇప్పటికే సస్పెన్షన్ వేటు వేస్తున్నట్టుగా డీజీపీ సివి ఆనంద్ కూడా ప్రకటించడం కూడా జరిగింది. సో ప్రధానంగా నిన్న ఆయన తన మనవరాలతో కలిసి గంధంగూడ వద్ద కారు డ్రైవ్ చేయించినటువంటి సందర్భం అయితే ఉంది. ఒక్కసారిగా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కావడం, ఆ తర్వాత కారు కూడా అడ్డదిడ్డంగా వెళ్తూ ఉండడంతో అసలు ఏం జరిగిందంటూ వాహనదారులు ముందుకెళ్లి చూసేటటువంటి ప్రయత్నం చేశారు. అదే సమయంలో వాహనదారులకి షాక్ కు గురయ్యేటటువంటి దృశ్యాలు కనిపించాయి. ఆ పక్కనే ఎస్ఐ తిరుపతయ్య కూర్చోవడం, ఆ తర్వాత డ్రైవింగ్ సీట్ లో మైనర్ బాలిక చిన్న పాప కూర్చుని ఉంది. ఆ పాపే ఆ కారును డ్రైవింగ్ చేస్తున్నటువంటి దృశ్యాలు కంటపడ్డాయి. దీంతో ఆ పాప డ్రైవింగ్ చేస్తూ ఉండడంతో వెనక పెద్ద ఎత్తున కూడా ట్రాఫిక్ జామ్ అయింది. అసలు ఇదేంటని ప్రశ్నించేటటువంటి ప్రయత్నం స్థానికులు చేసినప్పుడు, వాహనదారుల పట్ల ఎస్ఐ తిరుపతయ్య దురుసుగా ప్రవర్తించారు. తాను ఎస్ఐని అంటూ కూడా వారి మీదనే జులుం ప్రదర్శించినటువంటి సందర్భం అయితే కనిపించింది. ఇంత చిన్నపిల్లలతో డ్రైవింగ్ చేయించడం ఏంటి అంటూ పోలీస్ అధికారిని ఇటు స్థానికులు నిలదీసినటువంటి సందర్భంలో సో వారిపైనే తిరుపతయ్య దురుసుగా ప్రవర్తించినటువంటి సందర్భం కూడా ఉంది. ఇక ప్రజలకు రోడ్డు భద్రత మీద అవగాహన కల్పించేటటువంటి పోలీసులు, తర్వాత మైనర్లకు వాహనాలు ఇవ్వద్దు అంటూ చెప్పేటటువంటి పోలీసులే ఇటు మైనర్ల చేత కారు డ్రైవింగ్ చేయించడం పైన స్థానికుల నుంచి తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలు వెలువస్తాయి. మరోవైపు ఈ వీడియోలు కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ గా మారినటువంటి సందర్భాలతో పోలీసు ఉన్నతాధికారులు ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నారు. మరోవైపు తిరుపతయ్య మీద కేసు నమోదు చేయడంతో పాటు సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లుగా ఇప్పటికే డీజీపీ సివి అని ప్రకటించారు. సో మొత్తానికి మైనర్లకు వాహనాలు ఇస్తే ఉపేక్షించేది లేదంటూ కూడా హైదరాబాద్ పోలీసులు మరోసారి హెచ్చరిస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఆటో బాబు ఓకే ఎస్ఐకి పోలీస్ స్టేషన్ లో ఉంటాయి, స్టేషన్స్ లో ఉండవు. మీ తాతనే బండి ఆటో గేర్ బాబు, ఆటో గేర్ అయితే ప్రాబ్లం లేదు. టోటల్ నా కంట్రోల్ ఉంది. అది కూడా ఆటో గేర్, దాని గేర్ లేదు. నడిపిస్తారా? నడిపారు కదా. ఆటో గేర్ అయినా రూల్స్ ఏంటిది? ఈ చిన్న పాపకి రోడ్డు నీ సొంతం కాదు. ఇక్కడ వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టుకోవడం కొంచెం కష్టము. ఆటో గేరు కదా, బండి నా కంట్రోల్ ఉంది. అయితే చెప్పండి, నా కొంచెం చెప్పండి. కంట్రోల్లో ఉంటే చెప్పు